నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని ఎక్కడికి వెళ్ళినా మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పటం సంతోషంగా ఉందని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు మండలము మిఠాత్మకూరు పగడాలపల్లి గ్రామాలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే పెన్షన్లు పెంపు చేశారని, అలాగే అనేక సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రారంభమవుతాయని తెలిపారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, మట్టం శ్రావణి, వెంకటేశ్వరరాజు, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆ మహనీయుడి జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం బాధాకరమని వైసీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని సాధుపేట శాంతినగర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మేరిగ మురళి మరియు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మేరిగ మురళి మరియు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి అందరికీ అందించారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, అవి పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. ఆ మహనీయుడు మృతి చెందిన బాధలో అనేక మంది మృతి చెందారని గుర్తు చేశారు. మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలకు పోలీసులు అనేక ఆంక్షలు విధించడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన నల్లప్పరెడ్డి కుటుంబంలోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, సుబ్బారావు, వాయిగండ్ల నాగరాజు, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఎంతో ఉత్సాహంతో జరుపుకోవాలి. బరువెక్కిన హృదయంతో ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాము. చాలా బాధాకరం. పెద్దలు చెప్పినట్టుగా భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం ఇంత డెడికేట్గా పనిచేసే ముఖ్యమంత్రి మరొకరు లేరు. ఇంత పేరు సంపాదించుకున్నారు. ప్రజల్లో ఎంతో గొప్పగా ఎదిగిపోయాడు. ఆయన మరణ వార్త వింటానే కొన్ని గుండెలు తట్టుకోలేక ఆగిపోయినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అనాదిగా జరుగుతున్నటువంటి, ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఆయన జయంతి వేడుకలు, ఆయన విగ్రహం ముందు మరి పూల మాల ఆయనతో నివాళులర్పించి ఆయన పక్కనే మరి కేక్ కట్ చేసి అందరూ జయంతి ఉత్సవాలు జరుపుకునేవాడు. అట్లాంటి దానికి ఆంక్షలు పెట్టారు. ఇది చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరం అని కూడా నేను తెలియజేస్తున్నాను. రోజు రోజుకి పోలీసు వ్యవస్థ ఎంతో హుందాతనంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ దిగజారిపోయేదానికి కొంతమంది అధికారులు అయితే అతి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కొంతవరకే హద్దు ఉంటుంది. కోర్టులు ఒక పక్క అక్షంతలు వేస్తూ ఉన్నాయి. అయినా కూడా కొంతమందిలో మార్పు లేకుండా, అందరిని మనం అనలేం, కానీ కొంతమంది అధికారుల్లో మార్పు మరి ఏమి కనిపించడం లేదు. బాధాకరం. డిఎస్పీ గారు అందరినీ ఆదరిస్తారు. ఆవిడ కూడా పర్మిషన్ కోసం అడిగితే ముందుగా నేను చెప్తానని చెప్పి తర్వాత ఫోన్ ఎత్తకుండా సిఐ గారి ద్వారా లేదండి పర్మిషన్ లేదని చెప్పడం చాలా దురదృష్టకరాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక పక్క వాళ్ళు పెట్టిన ఆంక్షలకు మనసు బరువెక్కితే రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఇంకా బాధ పెట్టిందని కూడా నేను తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. నల్లపరెడ్లు జిల్లాని స్టేట్ లెవెల్లో, ఉమ్మడి స్టేట్ లెవెల్లో పేరు తెచ్చినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఒక 3-4 కుటుంబాలు మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నెల్లూరు అంటే అంత గౌరవం నిలిపిన దాంట్లో కూడా నల్లపరెడ్డి కుటుంబం ఒకటి. అట్లాంటి కుటుంబంలో మంత్రిగా సుదీర్ఘంగా పనిచేశారు. 40 ఏళ్ళు రాజకీయాల్లో మరి వాళ్ళు గెలిపోవటములు చూస్తూ మరి గొప్పగా ప్రజాపాలన చేసినటువంటి నల్లపరెడ్డి కుటుంబం మరి మాజీ మంత్రివర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం, సమయానికి భగవంతుడు ఆకాంక్షేమో సమయానికి ఆయన ఆ ఇంట్లో లేకుండా పోవడం, వారి కుమారులు నిజంగా గంజాయి మోపలు 100 మంది పైగా
వచ్చి ఇంట్లో ఎవరూ లేరు. మహాతల్లి మరి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి శ్రీలక్ష్మమ్మ లక్షలాది మందికి అన్నదానం పెట్టినటువంటి ఆ మహాతల్లి వయసు 85 ఏళ్ళ పైన ఉంటే ఈ బీభత్సం చూసి ఆమె జరిగిన గంట తర్వాత మేము అందరం వెళ్తే వణికిపోతూ ఉన్నది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దీనమైన స్థితికి రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగం పోతుంది. ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే? ప్రజాస్వామ్యబద్ధంగా తేల్చుకోవాల్సింది. విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, మీరు ఇంకా ఘాటుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా గంజాయి ముక్కలతో కిరాయి వాళ్ళతో మరి ఏ వస్తువును కూడా వదలకుండా, చిన్నపాటి వస్తువును వదలకుండా మరి అన్నీ ధ్వంసం చేశారు. రాత్రి వాళ్ళు పడుకునేదానికి వాళ్ళ బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారి ఇంటికి ఆ తల్లి నడుచుకుంటూ పోతుంటే ఏమీ దౌర్భాగ్యం, రాష్ట్రం ఎక్కడ పోతుందనే బాధేసింది. ఈరోజు జిల్లా అంతా కూడా కంటంతో ఖండిస్తున్నారు. వైఎస్ఆర్సీపీనే కాదు, అన్ని పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో కూడా మంచి హృదయం ఉండే వాళ్ళంతా కూడా ఖండిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనే భావన, ఒక పక్క ఆ భావన, ఒక పక్క వీళ్ళు పోలీసు వాళ్ళు వ్యవహరించిన భావనతో ఈరోజు మనసు భారమై మనసు బరువెక్కి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఇది అయిన తర్వాత పేద ప్రజలకు ఎప్పుడు ఆనవాయితీ ప్రకారం చేసే పేద ప్రజలకు కూడా బ్రెడ్ మరి పండ్లు బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇది అయిన తర్వాత కార్యక్రమం ఉంటుంది. మరి మా నాయకులందరూ కూడా అందులో కూడా పాల్గొని మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయాల్లోనే ఒక విలక్షణమైన వ్యక్తి, విలక్షణమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అతి తక్కువ కాలం, కేవలం 5 సంవత్సరాల కాలంలోనే, తర్వాత ఒక సంవత్సరం లోపల ఆయన మరణం చెందడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో ప్రజల మనసుల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోవాలంటే అతను ఎంత శ్రమపడాలా, ఎంత ఆలోచన ఉండాలా, ఏ విధంగా కష్టపడి ఉండాలనేది మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక మహానాయకుడు, ప్రతి వ్యక్తి కూడా రాజశేఖర్ నా సొంత మనిషి అని అనుకునే విధంగా ఆయన పరిపాలన సాగించాడు. ఈరోజు భారతదేశంలో పెద్దలు చెప్పినట్టు ఒక చిరస్మరణ వ్యక్తి, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా రాజశేఖర రెడ్డి లాగా పరిపాలించాలని మనం కూడా అనుకునే విధంగా ఒక పరిపాలన చేసి చూపించేటటువంటి మహానాయకుడిని కోల్పోవటం నిజంగా దురదృష్టకరం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపిచ్చారు మనకి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా, అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా చేయాలని చెప్పి. అయితే ఇందాక అక్కడికి పోతే మేము కేక్ ఇక్కడ కట్ చేసేదానికి మీకు పర్మిషన్ లేదన్నారు. నిజంగా ఎంత దౌర్భాగ్యం ఇది. కేక్ కట్ చేస్తే ఏం పోద్ది? కేక్ కట్ చేస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన కాలంలో ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాడు. ఎన్టీఆర్ మా పార్టీ కాదు కదా, వేరే పార్టీ కదా, అయినా ఎన్టీఆర్ జిల్లా అని ఎందుకు పేరు పెట్టాం? మేము ఒక మహానాయకుడిని గౌరవించాం. మరి అటువంటి పేరు పెట్టిన ఈ పార్టీలో అటువంటి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేస్తున్నట్టు కట్ చేయకూడదు మీరు ఇక్కడ చెప్పి అంత దారుణమైన విషయం అది. మా పార్టీలో అది లేదే, వ్యక్తులను గౌరవించాం మేము, మీరు ఎందుకు గౌరవించలేకపోతాం రాజశేఖర రెడ్డిని? ఇందాక ఒక మాట అన్నారు ఎమ్మెల్యే గారి గురించి కూడా. ఎమ్మెల్యే గారు కూడా ఈ పార్టీలోంచి ఎమ్మెల్యేగా అయ్యారు, గతంలో ఎమ్మెల్యే గెలిచారు, ప్రస్తుతం ఎమ్మెల్యే. ఒకవేళ అని తెలిసి కానీ జరిగి ఉంటే ఇది చాలా తప్పు అని కూడా చెప్పారు. నిజంగా ఇది తప్పే. ఒక మహానాయకుడికి జన్మదినం కేక్ కట్ చేసుకుంటే ఏం పోతుంది? ఇదేం నిరసన కాదు, ధర్నా కాదు, లేదంటే బంద్ కాదు, ఏం కష్టం, దానివల్ల ఏం నష్టం జరుగుతుంది? కరెక్ట్ కాదు ఇది. ఒకవేళ ఇది ఏమన్నా తెలియక జరిగి ఉన్నా కూడా భవిష్యత్తులో ఇటువంటి వాటికి ఇటువంటి నిబంధనలు పెట్టకుండా అందరు నాయకులను గౌరవించుకుంటారు. మీ నాయకుడిని మీరు గౌరవించుకోండి, మా నాయకుడిని మీరు గౌరవించుకుంటే తప్పే ఉంది దాంట్లో. ఇటువంటి నిబంధనలు పెట్టే కొద్ది ప్రజల్లో ఇంకా అలజడి ఎక్కువ అవుతుంది, ఇంకా ఆవేశం ఎక్కువ అవుతుంది. మనం చూసాం, పల్నాడులో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి నిబంధనలు పెడితే ఎవరు రాకూడదని చెప్పి కాలువగట్ల మీద మోటార్ సైకిల్ ఎక్కి నడుచుకుంటా పరిగెత్తుకుంటా ఆపే కొంది ఏమవుతుంది, ఇంకా కొంత ఉత్సాహం వస్తుంది పరిగెత్తాలు చూడాలని చెప్పి. దీనివల్ల మంచి జరుగుతుంది, నష్టం జరుగుతుంది. మీరు కూడా ఆలోచించండి. ఒక మహానాయకుడు జన్మదినం సందర్భంగా ఈ విధంగా ఆంక్షలు పెట్టడం మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను మనవి చేసుకున్నాను. ఇంకా పెద్దలు చెప్పినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయటం, అసలు మన జిల్లాలో ఇటువంటి పోకడలు ఎప్పుడూ లేవు. విమర్శించుకుంటాం, ఎలక్షన్ వచ్చేప్పుడు విమర్శించుకుంటాం, ఆవేశంగా మాట్లాడుకుంటాం. ఎలక్షన్ అయిన తర్వాత అందరూ కూడా బాయి అనుకుంటాం, పైన మామ అనుకుంటాం, అల్లుడు అనుకుంటాం, అందరూ పెళ్లిళ్ళకి పోతాం, జరిగిపోతే మన జిల్లాలో రాయలసీమలో అప్పుడు కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. ప్రియతమ నాయకులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా చిన్న పిలుపు మేరకు మురళీ గారి పిలుపు మేరకు ఈరోజు ఇంతమంది కార్యకర్తలు రావడం చాలా సంతోషం.
ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది, అన్నీ మీకు తెలిసిన విషయాలే. మన జిల్లా చరిత్రలో ఒక చిన్న విషయం ఈరోజు నిన్న రాత్రి ఒక జరిగింది. నెల్లూరులో టౌన్లో నడిబొడ్డులో మన మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. రౌడీ మూకలు సుమారుగా ఒక 50 మంది 100 మంది వచ్చి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో ఆయన ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. అలాగే కారు అద్దాలు ఇంటిలో అయితే దేనికి పనికిరావు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని అనుకున్నాను నేను. అంటే ఇలాంటి విషయం ఎప్పుడూ మన జిల్లాలో జరగలేదు. చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇంతవరకు కూడా ఎవరూ కూడా ఖండించలేదు. పార్టీలకు అతీతంగా నేను ఒక్కటే కోరుకునేది, అందరినీ రాజకీయాలు చేసుకోవచ్చు, అందరూ కూడా చేసుకుంటున్నాం. ఈ పార్టీ మీది, మా పార్టీ మాది. ఇలాంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారని నేను అందరి సమక్షంలో మీడియా వారి ద్వారా విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త శాసన మండలి సభ్యులు మేరీ మురళన్ గారి ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 70వ జయంతి చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. దానికి అందరికి కూడా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎప్పుడు కూడా స్నేహభావంతో ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకునేటటువంటి ఈ కార్యక్రమానికి మన ప్రతిసారి కూడా విగ్రహం దగ్గరే కేక్ కట్ చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాం. కానీ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మీ కార్యాలయంలో కట్ చేసుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళు ఆంక్షలు విధించడం చాలా దురదృష్టకరం. వాళ్ళు కూడా దీన్ని పరిశీలించి మరలా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా రాజకీయాల్లో స్నేహభావంతో చేసుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దివంగత మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదినాన్ని ఈరోజు మన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన మేరిగ మురళన్న గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. అతను మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ముఖ్యమంత్రి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రి. అతను చేసిన ఎన్నో అభివృద్ధి పనులు, 108లు 104లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అటువంటి అన్నీ చేసి ప్రతి కుల మత వర్గాలు విభేదాలు లేకుండా పరిపాలించినటువంటి మన రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం కూడా ఏదో ఆనందోత్సవాలతో కేక్ కటింగ్ చేసుకోవాలంటే ఏదో ఆంక్షలు పెట్టి ఈరోజు అది చేయకుండా చేశారు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాం, మీరు ఎన్ని ఆపినా ఎన్ని చేసినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అతను ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అతను అన్ని రాష్ట్రాల్లో కూడా అతను చేసినటువంటి అభివృద్ధిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అమలు చేస్తున్నారు. అంటే అంత పెద్ద మహానాయకుడు జన్మదినాన్ని ఈరోజు మీరు ఆపాలనుకోవడం చాలా 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 తప్పుగా. మీకు రాబోయే రోజుల్లో ప్రజలు ఎప్పుడో ఫిక్స్ అయిపోయినారు, కానీ రాబోయే రోజుల్లోనే దానికి కూడా సరైన గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే నల్లపురెడ్డి వారి వంశం గురించి ఈ మండలాలే కాదు ఈ రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే. ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాత్రి జరిగిన విధ్వంసం చూస్తే ఇది ఏందా, ఇది మనం ఎక్కడ ఉన్నాము, ఈరోజు మనం నాగరికతలో ఉన్నామా ఎక్కడ? గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పంటా శ్రీనివాసులు రెడ్డి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆ మహనీయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్య, వేమయ్య, సుబ్బరామరాజు తదితరులు పాల్గొన్నారు. నాకే స్పీడ్ పెట్టి నాకు ఎక్కడ
నేత మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 2 సార్లు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఇవాళ కేక్ కట్ చేసి ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం మాకు చాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గర్వంగా ఉంది. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పాలన, ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన నడిపినటువంటి ప్రభుత్వం తీరు కానీ ఇవాళ ఉన్నటువంటి పాలకులు చేయలేకపోతూ ఉన్నారు. ఆనాడు ఆయన తీసుకొచ్చినటువంటి పేదలకు పక్కా ఇళ్ళు కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా సురక్షితమైనటువంటివి, ప్రజలకు ఎంతో మేలు చేసేటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి నాయకులు, పాలకులు కనీసము ప్రతి గ్రామానికి రోడ్డు వసతి కల్పించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ ఊరికి పోవాలన్నా రోడ్డు లేదు, రవాణా సౌకర్యాలు లేవు, బస్సు లేదు. ఈ ప్రతి ఊరికి కూడా ఆటోల మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆటో నడిపేటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఉదయాన్నే రాజశేఖర రెడ్డి మనకి ఎన్నో వెలలేని సేవలు అందించాడు. మహానుభావుడైన ఆయన ఈరోజు పుట్టినరోజు చాలా ఘనంగా దేశం చేసుకున్నాం. ఆయన లేకపోయినా కూడా ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు, ఆయన అడుగుదాల్లో నడిచే మా పిసిసి అధ్యక్షురాలు శర్మా రెడ్డి గారు 29కి సీఎం అవ్వాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతాడని నేను ఈరోజు మీ అందరికీ మనం చేస్తా సెలవు తీసుకున్నాను. ప్రజల రాష్ట్ర సంక్షేమాభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. వారి 76వ జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గూడూరులో శ్రీ పంటా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలను ఘనంగా చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలో మనకి రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు, ఇది నిజం. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. జై కాంగ్రెస్, జై హింద్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి వీరంగం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అల్లరి మూకల దాడిలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసమైంది. కారుపై సైతం దాడి చేసి వెళ్లిపోయారు. ఇంట్లో విలువైన వస్తువులు మొత్తం పగలగొట్టారు. ఈ సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరని సమాచారం. ఇదిలా ఉండగా కోవూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వేమిరెడ్డి అనుచరులే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్, కారు ధ్వంసం చేసినట్లుగా హాట్ టాపిక్ గా మారింది. కోవూరులో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. రాజకీయం పుట్టిన దగ్గర నుంచి నగరంలో
సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. అసలు మేమంతా చెప్తే ఏదో దాడి చేస్తున్నారంటే అంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేస్తుంటారేమో అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు. లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే. సరే ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో కానీ కిచెన్ లో కానీ తీసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉన్నాయి. కింద చూస్తే ఆ కారుని చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషులను చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావట్లా. సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించి ఉండొచ్చు, ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు, రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ మీరు ఏదన్నా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి, లేదా మీకు ఇంకా కూడా అనిపించింది మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, కేసులు పెట్టే సంస్కృతి ఉంది కదా, పెట్టుకోండి. చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం, కోర్టులకు వెళ్తాం. సో మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తే ఇందాక ఎవరు అంటా ఉన్నారు ఈ రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి వచ్చింది అంటున్నారు. రాయలసీమ సంస్కృతి కాదు ఇది, బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడన్నా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి సీనియర్ పర్సన్ మీదకి ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటి లా అండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది? నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు, ఎంత ప్రశాంతంగా ఉంటుంది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామా ఇట్లా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజుకి 2 నెలలుగా లోపల పెట్టున్నారు. సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, మాకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనుషులు ఉంటే లోపల వాళ్ళని చంపేసి ఉండేవాళ్ళు. వృద్ధురాలు కాబట్టి ఆమె దాంకునింది పోయి. సో అట్లాంటి పరిస్థితులు ఆమెను వదిలిపెట్టిపోయిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇంక మిగతా వాళ్ళు కనుక ఉండుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఉండాలి ఆ సమయానికి ఇక్కడికి. మరి వచ్చింటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మనం ఒక్కసారి కనుక ఊహించుకోలేకపోతా ఉన్నాం. సో తప్పకుండా కూడా ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉన్నారు కొత్త అన్ని కూడా. వైఎస్ఆర్సీపీ కూడా రేపు వచ్చినప్పుడు ఇట్లాంటిది అయితే ఇప్పుడు చేయదు. కానీ ఈ విధంగా చేసిన వాళ్ళనైతే మాత్రం తప్పకుండా చట్టం ముందు వారందరినీ కూడా నిలబెట్టడం జరుగుతుంది. కఠినమైనటువంటి శిక్షలు కూడా వాళ్ళకి పడేలాగా ఈ రోజు అవన్నీ కూడా కేసెస్ ఫైల్ చేయడం. ఈ కేసెస్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఆ కేసుల్లో ఏం కాకుండా తప్పించుకోవచ్చేమో, కానీ 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ కూడా రీఓపెన్ చేయించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైనటువంటి ముందున్నటువంటి వాళ్ళని కానీ చేయించినటువంటి వాళ్ళని కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పుడే క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా అందరూ కూడా విచారించడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు జరిగింది, నెల్లూరులో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. సో చాలా బాధపడతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. నెల్లూరు జిల్లా సంస్కృతిని ఈ విధంగా దిగజార్చడం అన్నది ఎవరు కూడా మీరు కూడా చెప్తున్నారు, పాత్రికేయ మిత్రులు కానీ అందరూ కూడా సమాజం అంతా కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచి సంప్రదాయం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా దీన్ని వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన శిక్ష పడేలాగా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను. వైసీపీ నేత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనలో తమపై వస్తున్న ఆరోపణలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఎన్నికల ముందు నుండి ప్రసన్న కుమార్ రెడ్డి తమపై విమర్శలు చేస్తూనే ఉన్నారని, తాను తన భర్త వేమిరెడ్డి ఇద్దరం ఎమ్మెల్యే ఎంపీలుగా ఉన్నామని, దాడి చేసే సంస్కృతి తమకు లేదన్నారు. తమకే కాదు టీడీపీ కూడా దాడులు చేసే సంస్కృతి లేదని ప్రసన్న కుమార్ రెడ్డి సోమవారం తనపై తీవ్ర విమర్శలు చేశారని, అది తట్టుకోలేక కార్యకర్తలు దూకుడుగా వెళ్లబోతే తాను అడ్డుకున్నానని, కానీ తమ అభిమానులు తనని విమర్శించడం సహించలేక దాడులకు తెగబడి ఉండొచ్చని, దాడులు చేయటం మంచి సంస్కృతి కాదన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై జిల్లా ఎస్పీకి రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తానని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు. తప్పకుండా ఖండిస్తున్నాను. అదేవిధంగా కార్యకర్తల్ని నేను ఆపగలిగాను. అభిమానులు బీపీఆర్ ఫ్యామిలీకి జిల్లా మొత్తం అభిమానులు ఉన్నారు. ఎవరు వాళ్ళ కడుపు మండి ఆడవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారని, ఏ మహిళలు ఇది వెళ్ళారో అది మనకు తెలియదు. దానికైతే నాకు అసలు తెలియదు, సంబంధం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన మనుబోల్లో వైఎస్ఆర్ 76వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను గుర్తు తెచ్చుకొని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ ఎస్టీ సెల్ కన్వీనర్ తుపాకుల గిరి, వైసీపీ నాయకులు ముంగర రవీంద్రారెడ్డి, కసిరెడ్డి ధనుంజయ రెడ్డి, జానకిరామిరెడ్డి, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, చెల్లా నవకోటి, కుడుముల వెంకట్రమణయ్య గౌడ్, రావుల ఇంద్రసేన గౌడ్, చెలగల దయాకర్, దువ్వూరు సుధాకర్ రెడ్డి, దాసరి మహేంద్ర వర్మ, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు మనుబోలు గ్రామంలో అందరం కలిసి చాలా సంతోషంగా జరుగుతుంది. ఎందుకంటే సంక్షేమ ఫలాలకు నాంది పలికినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ ఫలాలు వచ్చాయి. పిల్లల చదువు కాడి నుంచి, ఆరోగ్యశ్రీ కాడి నుంచి, ఉచిత విద్యుత్ కాడి నుంచి, 108 కాడి నుంచి సంక్షేమ ఫలాల పేర్లు చెప్పుకునేదానికి ఎన్ని క్రియేట్ చేశారంటే రాజశేఖర రెడ్డి గారు అన్ని క్రియేట్ చేశారు. ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. చూస్తూనే ఉన్నాం. ఎంతసేపటికి కుట్రలు తప్పనిచ్చి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న నాయకులే లేకుండా పోయారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో సంక్షేమ ఫలాలు ఎలా నడిచాయో మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ప్రజలకు సంక్షేమ ఫలాలు అదేవిధంగా అందించడం జరిగింది. ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి చేస్తే సంక్షేమ ఫలాలని ప్రజలకి ప్రతి గ్రామంలో ప్రతి నలుమూలలకి అందించిన మహానాయకులు వీళ్ళు. అటువంటి మహానాయకుడి జయంతిని మనుబోలు గ్రామంలో జరుపుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలాగా ఉంది. మమ్మల్ని విడిచి చాలా సంవత్సరాలు అయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఇవాళ నిజంగా ఆయన తలుచుకునే పరిస్థితులు ఉన్నాయి. 99లో ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా 100 మంది శాసనసభ్యులతో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ నాయకుడిగా సుదీర్ఘమైన పాదయాత్ర జరిపి కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్లో 2004లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయిన ప్రతిక్షణం మొట్టమొదట ఉచిత కరెంట్ అని చెప్పడం, ఉచిత కరెంటే కాకుండా పాత బకాయిలు మొత్తం కరెంటు బకాయిలు రద్దు చేసినటువంటి చరిత్ర డాక్టర్ వైఎస్ రాజశేఖర్. ఫీజు రియంబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎన్నో పథకాలు తీసుకొచ్చి తిరిగి ఈ దేశంలో ఎవడు ముఖ్యమంత్రి అయినా ఆ పథకాన్ని మార్చలేని స్థాయికి తెచ్చిన పరిపాలకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. ఆయన జయంతిని ఇవాళ ఈ దేశంలో ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. సంక్షేమాల గురించి చెప్పనవసరమే లేదు. సంక్షేమ సారథి ఆయన. అదేవిధంగా జలయజ్ఞ సారథి. దివంగత మహానేత స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక చరిత్రలో ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి పల్లెలో కూడా విగ్రహం ఆయన మరణానంతరం ఎక్కడైనా ప్రతి గుండెలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మనిషి ఎవరైనా ఉండారంటే ఇప్పుడే మన చంద్ర చెప్పినట్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వేణోళ్ళ పొగడుతుంది అన్ని ఎక్కడ కూడా. అటువంటి మహానుభావుని గురించి స్మరించుకోవడం ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా ఆయన్ని స్మరించుకునే దినం ఈరోజు. ఎందుకనంటే సంక్షేమం అంటే అర్థం చెప్పినాడు. సంక్షేమం అంటే ఎటువంటి వలపక్షం లేకుండా, పక్షపాతం లేకుండా అందరికీ అందించిన ఘనత ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అయితే రెండవ ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు సంక్షేమం అనే దానికి ఎక్కడ ఏ నాయకుడు రాజకీయం ప్రమేయం లేకుండా సచివాలయాల ద్వారా సచివాలయాలు పెట్టించి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి దానికి అనుబంధంగా అందరికీ సంక్షేమం అందాలా, పేదరికం నిర్మూలనానికి ఆయన చేసినటువంటి గొప్ప పనులు కొంత చరిత్రలో నిలిచిపోయినాయి. అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా ప్రజలు ఈరోజు మళ్ళా ఇటువంటి పరిపాలన, ఈ రోజుండే పరిపాలన చూసిన తర్వాత ఎంత తప్పు చేసామబ్బా మనం, ఈ పాపం చేసామే. ఆయన అన్ని సంక్షేమాలకి చెప్పిన మాట తప్పకుండా ప్రతి మాట నెరవేర్చినందుకు మనం చాలా
ఆశలు చెప్పిన మాయలోడి మాటలు నమ్మి బొక్కలో పడ్డామని చెప్పి చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకరొకరు ఆదర్శం ఉంటారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏ నాయకుడైనా ఆదర్శంగా ఉండాలి తప్ప ఇప్పుడుండే పరిపాలన ఎట్టుందంటే. దాసరి భాస్కర్ గౌడ్ పార్టీ ఆవిర్భావం నుండి చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్కు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవి వరించడంపై మంగళవారం ఆయన నివాసం వద్ద పండగ వాతావరణం కనిపించింది. మండలంలోని పలువురు నాయకులు ఆయన ఇంటి వద్దకు వచ్చి శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ భాస్కర్ గౌడ్ పార్టీకి చేస్తున్న సేవలు తమకెంతో ఆదర్శప్రాయంగా మారి ఉన్నాయని, రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరుతున్నట్లు తెలియజేశారు. భాస్కర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో పదవి ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గడివేటి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, రావుల ఇంద్ర సేనా గౌడ్, మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరి మధ్యలో ఉంటూ అందరికీ మనుబోలు మండలమే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఎక్కడికి పోయినా భాస్కర్ గౌడ్ అంటే పలానా అని గుర్తింపు పొందినటువంటి మన గ్రామానికి చెందినటువంటి ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతూ రాష్ట్ర స్థాయి పదవి వచ్చినందుకు ముందుగా ఆయనకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ప్రీతమ నాయకులు, మన అందరి గుండెల్లో ఉన్నటువంటి మన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన అడుగులో అడుగు వేస్తూ గ్రామంలో కానీ, మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ, లేదు జిల్లా స్థాయిలో అయినా సరే ఎక్కడైనా సరే ఏదైనా అవసరం ఉంది అంటే నేనున్నానంటూ పరిగెత్తుకొని వచ్చే నాయకుడు భాస్కర్ గౌడ్ గారు. ఎందుకంటే మేమందరం కూడా వాళ్ళని చూస్తూనే ఎదిగాం. వాళ్ళని చూస్తూ వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళ అడుగుల్లో వెనక అడుగు వేసుకుంటూ పోతూ మేము కూడా ఈరోజు మమ్మల్ని ఆడదాకా తీసుకెళ్ళగలిగారంటే వాళ్ళందరూ ముందుకు పోతున్నారు. కాబట్టి చాలామంది ఎక్కడే పోయినా కూడా మనందరికన్నా ముందు చాలామంది రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉంటుంటారు కూడా, కానీ గుర్తింపు ఉండదు. కానీ భాస్కర్ అన్నకు ఉన్న అదృష్టం ఏంటంటే ఎక్కడికి పోయినా జిల్లాలో నలుమూల ఏ మూలకు పోయినా సరే పలానా మనుబోలు భాస్కర్ గౌడ్ అనగానే ఆయా మా తెలిసాయి అంటారు. ఎందుకంటే అట్లా ప్రజల్లో మమేకమైన వ్యక్తి. ఈరోజు ఆయనకి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మా అందరి ప్రీతమ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు ఆశీస్సులతో రావడం మా అందరికీ సంతోషం. ఎందుకంటే మేము ఇంకా దీన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇంతకు మించి ఒకవేళ పదవి వచ్చింది మేము కూడా ఒకరికి తెలియపరచాలన్న ఉద్దేశం తప్పనించి వేరేది కాకుండా అందరు మీడియా మిత్రులకి అయితే మా లోకల్లో ఉన్న మా మిత్రులందరికీ కూడా తెలియపరుస్తున్నాము. రాబోయే రోజుల్లో మరెన్నో ఇటువంటి ఉన్నత పదవులు అందుకోవాలని, ఇంకా మంచి పదవులు ఆయన పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అదే మాదిరి మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదరణతో ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా ఈరోజు ఆయన్ని పదవి ఆయనకి లభించడం, వాళ్ళ ఆశీస్సులతో ఆయన రాష్ట్ర స్థాయికి ఎదగడం చాలా శుభపరిణామం. ప్రత్యేకంగా భాస్కర్ గౌడ్కి నేను ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే మాదిరా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి, మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక శుభపరిణామం. ఎందుకంటే జిల్లాలో ఇంతకుముందు బీసీసీఎల్ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి నెట్ క్యాప్ డైరెక్టర్గా మన జిల్లా నుంచి, మన నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన ప్రీతమ నాయకులు, అలుపెరుగని పోరాట యోధుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉత్తర్వుల మేరకు ఈరోజు
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీలో సంయుక్త ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం అనేది చాలా సంతోషం, చాలా గర్వించదగిన విషయం కూడా. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఆ కమిటీస్లో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో ఏ రూపంలో జరిగిందో ఏమో కానీ నాకైతే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రకరకాల పదవులు చేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేయటం కానీ, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేయటం కానీ, అదేవిధంగా నెట్కాప్ రాష్ట్ర డైరెక్టర్గా పనిచేయడం కానీ, ఇవాళ ఇంతలా ఉన్నతమైన పదవిని అందించడంలో కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా అరాచకమైనటువంటి పాలన కొనసాగుతారు. ఎంతటి దుర్మార్గమైన పాలన అనంటే ప్రతి గ్రామంలో పోయి ఇవాళ 100 మంది పేర్లతో పిలవగలిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్రమమైన కేసుల్లో బిగించి ఈరోజు సారా కుంభకోణం అంటారు, ఇంకో రోజు మైనింగ్ అంటారు, ఇంకో రోజు రకరకాలు ఏదేదో కేసులు. ఇది చాలా తప్పుడుతనం. రాజకీయాల్లో ఇది మనే ప్రభుత్వం కాదు. ఎప్పుడు నిద్ర లేచిన మొదలు ప్రజల్లో అహింసలు పనిచేసే మనిషి వాళ్ళ కరువై జిల్లా ప్రశ్నించే వారిపై దాడులు చేయటం మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మనుబోలు మీడియాతో మాట్లాడుతూ సోమవారం నెల్లూరు నగరంలో మాజీ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ఎంతో మంచి ఉన్నత స్థానం ఉన్నదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు ఇటువంటి చర్యలకు పాల్పడి నెల్లూరు జిల్లా రాజకీయాలకు చెడ్డ పేరు తెస్తున్నారని, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, ప్రస్తుతం కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ను మరో బీహార్లా మారుస్తున్నారని, ఇకనైనా పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా సరే ఏదన్నా ప్రశ్న చేస్తే వాళ్ళ మీద భౌతిక దాడులకు దిగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర ఉంది. ఎక్కడైనా రాజకీయంగా కానీ మరో విధంగా కానీ ఎక్కడ కూడా రాజకీయాల్లో ఉన్నతంగా ఆలోచించి రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా నెల్లూరు జిల్లాకు పేరుంది. అట్లాంటి నెల్లూరు జిల్లాలో కూడా ఈరోజు పరిస్థితి ఎలా తయారైందంటే, నిన్న ప్రసన్నకుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడితే ఆయన కోవూరులో మాట్లాడి నెల్లూరులో ఇంటికి వచ్చే తలిగే ఇంటి మీదకి రౌడీ మూకలను పంపించి దాడి చేయమనేది హేయమైన చర్య. ఇది సమాజంలో, సత్య సమాజంలో కూడా ఎవరు కూడా ఇది హర్షించే పద్ధతి కాదు. ఇలాంటి పద్ధతులు మీరు చేయడం మొదలు పెడితే రేపు రాబోయే రోజుల్లో బీహార్ కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. అదేవిధంగా మరొకసారి మేము మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అధికారం శాశ్వతం కాదు. ఎవరో అయినా సరే ప్రజలు ఇస్తే వచ్చేది అధికారం. మీకు ఎలా వచ్చిందో జనాభాకి తెలుసు. అందుకని ఇది ఎప్పటికీ మీతోనే ఉంటుందన్న మీ యొక్క ఆలోచనని మార్చుకొని, ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలకు సేవ చేయాలి తప్ప ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద భౌతిక దాడులు చేస్తాము, కేసులు పెట్టాం అనేది మంచి పద్ధతి కాదని, దీన్ని మీరు మార్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబుకు సోమవారం సాయంత్రం మనుబోల్లో టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ బాబు నెల్లూరు పర్యటన ముగించుకొని తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తూ మార్గమధ్యంలో మనుబోలు వద్ద కాసేపు ఆగి టీడీపీ శ్రేణులకు అభివాదం తెలియజేశారు. మంత్రి రాక సందర్భంగా మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొని బాణసంచా పేలుస్తూ పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వాకాడు మండలం అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నేదురుమల్లి ఉదయశేఖర్ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ, సర్పంచులు, సంఘం అధ్యక్షుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మధురెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, పెంచల్ రెడ్డి, పి కోటేశ్వర్ రెడ్డి, రవిరెడ్డి, మధురెడ్డి, జి సుధాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. అటను మళ్ళీ పెట్టండి చూడండి ఈ రాష్ట్ర ప్రజల ఆరాధ్య నాయకుడు, మహానేత, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని వాకాడులో జరుపుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా వాకాడు మండల ప్రజానీకం మీద తప్పకుండా ఉంటుంది. కారణం, ఈ ప్రాంతంలో గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి అనేక నిర్మాణాత్మకమైనటువంటి ప్రగతిని ఈ ప్రాంతంలో సాధించడంలో ఆయన ముఖ్యమంత్రి హయాంలో కీలకమైనటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం మనందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో స్వర్ణముఖి నది మీద ఆధారపడి అనేక చెరువుల కింద ఒక్క పంట పండలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ను తీసేసిన తర్వాత ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు వేసినటువంటి ఆ బీజాన్ని నెరవేర్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన కట్టినటువంటి స్వర్ణముఖి బ్యారేజ్ ఈరోజు ఈ 3 మండలాల్లో ఉండేటువంటి రైతాంగానికి ఒక గ్యారంటీ పంట పండించుకునేటువంటి అవకాశం కలిగించింది. కేవలం పంట పండించడం కాదు, గతంలో 30 బస్తాలు అట్ట పండేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 4 పుట్ల నుంచి 5 పుట్ల దాకా ఈ ప్రాంత రైతాంగం పండించుకుంటున్నారంటే అది రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి భిక్ష అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అది ఒక్కటే కాదు, ఈ మండలంలో ఉండేటువంటి ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం ఇవ్వాలని స్వర్ణముఖి బ్యారేజ్ ఆధారంగా ఒక కాంప్రిహెన్సివ్ వాటర్ ప్రాజెక్ట్ని పెట్టి వాకాడు మండలంలో ఉండేటువంటి ప్రతి గ్రామానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. మనందరికీ తెలుసు, మన ప్రాంతం స్వర్ణముఖి పక్కన నివసించేటువంటి గ్రామాలు అనేకం ఉంటాయి. స్వర్ణముఖికి వరద వస్తే రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపేటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. పుర్లు గట్టలు సరిగ్గా లేక స్వర్ణముఖి వస్తే ఒకేసారి వచ్చేస్తుంది వరద. ప్రభుత్వాల హయాంలో స్వర్ణముఖి నది, ఈ పుర్లు గట్టలు
రాజకీయ నాయకులకు ఒక వ్యాపారానికి పనికొచ్చేట్టుగా ఉండేవి. ఒక దగ్గర దిగిపోతే దాన్ని అనకట్ట ఒకటి కట్టి దాని మీద లక్షలు బిల్లులు చేసుకునేటువంటి వాళ్ళు. ఆ పరిస్థితుల నుంచి శాశ్వతంగా పరిష్కారం కావాలని కాళహస్తి నుంచి పామంజి దాకా స్వర్ణముఖికి ఇరువైపులా ఉర్లుగట్టలు 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇరువైపులా రోడ్లేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా అనేక రోడ్డు లేనటువంటి గ్రామాలకు తారు రోడ్లు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల హయాంలో జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క మండలంలోనే జరిగాయి. గతంలో ఎప్పుడూ జరగనటువంటి రీతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోగలిగాం. అంతేకాకుండా ఇక రాష్ట్ర స్థాయిలో ఆలోచిస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు మాగాణి చేయాలనేటువంటి ఆలోచన చేసి ఎన్నో సంవత్సరాలుగా ఆలోచనల్లో భాగంగా ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసినటువంటి మహనీయుడు, రైతుల పాలిటి దేవుడు రాజశేఖర రెడ్డి అని చెప్పి మనవి చేస్తున్నాం. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆయన కొన్ని సలహాలు సూచనల్లో భాగంగా చేసినటువంటి సలహా, ఈ దేశంలో సమసమాజం రావాలంటే, ఈ దేశంలో పేదరికం పారదోలాలంటే, అందరూ దరిదాపులకు సమాన స్థాయికి రావాలంటే 2 ప్రధానమైనటువంటి హామీలను ఆయన ఆనాటి పాలకులకు ఆయన చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఉండేటువంటి పేద వర్గాలకు ఉచితంగా విద్య వైద్యం అందించిన రోజే కొంత సమాజంలో మార్పు వస్తుందని చెప్పినటువంటి ఆయన ఎప్పుడో 80 సంవత్సరాల ముందు చెప్పినటువంటి మాటను నెరవేర్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి. ఆయన పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం వల్ల ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పేదవాడు గొప్ప కళాశాలల్లో ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యేటువంటి పరిస్థితికి మార్గం ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా గొప్ప ఆలోచనతో పేదవాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారని చెప్పేసి ఎంత మైక్రో లెవెల్కి ఆలోచిస్తే ఒక నాయకుడికి సమస్యలు మనసులోకి వస్తాయి. ఆ సమస్యని ఎంతో గొప్ప మనసుతో 108 ప్రవేశపెట్టి తీర్చాడు మనందరికి అర్థమైంది. అంతేకాకుండా రైతులు బకాయిలు పడి వాళ్ళ పాస్ పుస్తకాలన్నీ బ్యాంకుల్లో ఉంటే ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన మహా నాయకుడు అనాలో దేవుడు అనాలో తెలియని పరిస్థితి. ఈ విధంగా సమాజంలో ఏ అయితే సమస్యలు ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయో ప్రతి సమస్యని కోకటి వేళ్లతో సహా రాజకీయానికి కొత్త భాష చెప్పిన వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం పేరుతో ఎన్నో వాటర్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఎన్నో గ్రామాలకి సాగునీటిని అందించిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలు ఎంతోమంది చేస్తుంటారు. మేమేదో జనాలను ఉద్ధరించినామని చెప్తుంటారు. ఏయో మేనిఫెస్టోలు పెడుతుంటారు. ఎలక్షన్ అయిపోయిన 2వ రోజే మర్చిపోతుంటారు. అలా కాకుండా తాను ఇచ్చిన మాటకి కట్టుబడి ఏదైతే ఎలక్షన్ ముందు పాదయాత్రలో పేద ప్రజల యొక్క కష్టాలని నష్టాలని గమనించి దానికి అనుగుణంగా మేనిఫెస్టోను తయారు చేసి దాన్ని అమలు చేసి పేదవారి కన్నీటిని తుడిచిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మనందరికీ తెలుసు, ఆ రోజుల్లో పేద విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు. దేశమంతా విదేశాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రజల్లో తెలుసుగా ఎంతమంది సీఎంలు ఎవరు జరిగినా కూడా ఒక్క రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మర్చిపోలేకున్నారు. ప్రతి కుటుంబం ఆయన వల్ల లబ్ధి పొందిన తెలుగు రాష్ట్రాలు. ఆ రోజు ఆయన చనిపోయినా కూడా ఒక 500-600 మంది చనిపోయారు. వరంగల్ ఎక్కువ చనిపోయారు. ఆయన మర్చిపోలేక ఆయన చేసిన మంచి కార్యక్రమాలను గుర్తుపెట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే ఇవన్నీ బాగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మనకు బ్యారేజ్ ఇచ్చి ఆయన భిక్షే. ఈరోజు మేమంతా మంచి 30 బస్తాలు 40 బస్తాలు అవుతుందంటే ఇప్పుడు అందరూ రైతులందరూ ఊళ్ళో వాళ్ళందరూ సంతోషంగా చేసుకుంటానంటే కారణం అదే. అన్ని చెరువులంతా ఫుల్ అవుతున్నాయి. ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానీ కానీ ఇవన్నీ కూడా
కొనసాగిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరపడం జరిగింది. ఈరోజు ప్రజల్లో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే ఆయన చేసిన మంచి కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సప్తాహ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మందిరాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో ఈ నెల 3వ తేదీ నుండి గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ అఖండనామ సప్తాహం నిరంతరాయంగా కొనసాగుతోంది. బాబావారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని కటకరాజ వీధిలో ఉన్న శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గూడూరు పట్టణంలోని శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఏకాంత సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम सहस्रवीरुषा पुरुषः सहस्राक्षः सहस्रपात् समोम विश्वदावत्ता अत्यदिशब्दजाम् बाहुराजन्यः कृतः ऊरो ततस्य यद्वैष्यः पद्यादो शूद्राजायदा चन्द्रमा मनदायादः चक्षुः सूर्योऽजायदा मुखालिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुर्जायदा नाभ्या आसीदन्तरिक्षम् यशोदावत्सलाय नमः ओम हरये नमः ओम देवकीनन्दनाय नमः ओम श्रीशाय नमः ओम नन्दगौरयात्मजा श्रीयमेश्वरीं चन्द्रसूर्याग्निधर्माभां श्रीमहालक्ष्मीमास्महे धनमग्निर्धनं वायुर्धनं सुलाभानार्वामदैः भवन्ति गुरुपुण्यानां भक्तानां ह्रीयोक्तं सदा वैशन्ददेवावरदेवाभ्यस्य विद्युतः लक्ष्मीं क्षीरमुद्रनादनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतमस्तदेवनदां लोकैकरीमाङ्गराः सर्वमङ्गलमाङ्गल्ये सर्वमङ्गलमाङ्गल्ये विपुलकटकटैर्मन्त्रायुधाक्षी वर्तनावस्तनवर्णविदाढ्यवस्तोत्तरीया గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకట్రామిరెడ్డి, హైమావతమ్మ, మధుకిరణ్ రెడ్డి, లావణ్య కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో గ్రామస్తుల సహాయ సహకారాలతో కళ్యాణ మహోత్సవాన్ని తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దీవి అనంతాచార్యులు శ్రీ వైకానస ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా జరిపించారు. కళ్యాణ మహోత్సవంలో డిఆర్ ఉత్తమ్ హోటల్స్ అధినేత కొడవలూరు ధనుంజయ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీవి అనంతాచార్యులు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు. లేబూరు సాయి బృందం నాదస్వర కచేరీ, పూనమల్లి సునీల్ కుమార్ అన్నమాచార్య కీర్తనలు భక్తులను అలరించాయి. కార్యక్రమంలో అరసి నరేష్ శర్మ, సాయిబాబు, సురేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రియ భగవద్ బంధువులకు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోట మండలం ఊండుగుంటపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రవాస భారతీయులు చురుపాల గోత్రోద్భవులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, కుమార్తె లావణ్య, మనవ సంతానం లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మాసం మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చిరంజీవి లేబూరు సాయి నాదస్వర కచేరీ, అలానే పూనమల్లి సునీల్ కుమార్ అన్నమాచార్య కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ సోదాస్వామి వారికి మల్లెపూల మాలలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు దండు శంకరయ్య జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कावेरी शुंगवद्भाग कृष्णवेणि भूतमी भागीरवंश गंगा पिताचितः अयोध्या मधुरा डबल बेट पंकजहारसुशोभितलिंगं परमपदं परमात्मकलिंगं प्रणमामि सदा शिवलिंगं लिंगास्तगमिदं पुण्यं यज्ञते शिवसन्निधो शिवता त्रिचत्तं हर हर महादेव నువ్వు తీసిన ఒకటే నేను తీసిన ఒకటే మనుబోలు గ్రామంలోని కోదండరామపురం దేవాంగుల వీధిలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన వేముల గోపి ఆచారి తులసి దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं हस्त्रपाद्धोदनुद्धरः तत्तश्रीविजयोद्रवाणीनि जन्मजन्मः सर्वमङ्गलपातरं पद्ममालिनीम् आवृत्सुधन्तु स्निग्धानि चिक्लीतावसमे गृहे स्वमाङ्गल्ययुक्ताम् लक्ष्मीं क्षीरसमुद्धराजतनयां श्रीरंगधामेश्वरी ओम पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मालये पद्मतलायतां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहो वक्वये श्रियाम् चंद्रान्ये त्रयंबगे देवी नारायणी नमोस्तुते ओम शांति शांति
पश्यतां तां वृणे आदिच्छवरणे तपसोऽधिजातो वनस्पशूर्नागं रूपमानश्यमय श्रीस्मयतां यशः कब्धा स्वयं श्रीदेवी देवता पद्मानने पद्मभूरु पद्माक्षी पद्मसमेन्द्र गंगाधरा त्वां त्रैलोक्य कुटुम्बिनीं सरसिजां वन्दे ओम यस्मचि प्रयतो भूत्वा जुहुयाथा जमन्महो अंकुशौ पाशमाभीतिमुद्रां करे वहन्तीं कमलासनस्तां बालारकोटिप्रतिभां అలా తీసుకున్నాను పింకు వైట్ కలగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.